వారాంతంలో ఇరాన్తో ఒప్పందం కుదరవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ కొన్ని అంశాలపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయం సాధించాల్సి ఉందని తెలుస్తోంది. ఆరంభంలోనే విదేశాల్లో స్తంభింపజేసిన తమ నిధులను విడుదల చేయాలని టెహ్రాన్ పట్టుబట్టడం ఒప్పందానికి పెద్ద అవరోధంగా మారిందని సమాచారం. అణు సమస్య, హర్ముజ్ జలసంధిపై చర్యలు తీసుకోకుండానే నగదు విడుదలకు అమెరికా ససేమీరా అంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చల్లో ప్రతిష్టంభన వీడడం లేదు. ప్రక్రియ ప్రారంభంలోనే తమ నిధులను తక్షణమే విడుదల చేయాలన్న టెహ్రాన్ కఠినమైన డిమాండే ఇందుకు కారణమని ది జెరూసలేం పోస్ట్ తెలిపింది. ఈ అంశంపై రాజీ కుదర్చడానికి అంతర్జాతీయ మధ్యవర్తులు కొద్ది రోజులుగా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. అయినప్పటికీ చర్చల్లో పెద్ద పురోగతి సాధించలేదని వివరించింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఖచ్చితమైన చర్యలు తీసుకోకముందే ముసాయిదా ఒప్పందంలో భాగంగా మొదటి దశలోనే నిధుల విడుదలకు ఇరాన్ పట్టువీడకుండా డిమాండ్ చేస్తోంది. ఇందుకు అమెరికా నిరాకరిస్తోంది. అణు సమస్య, హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ సరైన చర్యలు తీసుకోకుండా ప్రారంభంలోనే ఎటువంటి నిధులను విడుదల చేసేది లేదని అమెరికా సీనియర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై ప్రాథమిక భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అయితే తుది ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతోందని ఆయన అంగీకరించారు. ఇరాన్ ఇప్పటికే శుద్ది చేసిన యురేనియంను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న ఉద్దేశాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. చర్చల్లో విజయం సాధిస్తామనే గ్యారంటీ లేదని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఒప్పందం కుదరవచ్చన్న ఆయన ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. ఒప్పందం జరిగితే ఈ వారాంతంలో జరగవచ్చని చెప్పారు. ఇరాన్తో వ్యవహరిస్తున్నప్పుడు ఏదైనా జరగవచ్చని ట్రంప్ ముక్తాయించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం విషయంలో అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. హర్మోజ్ను తెరవడానికి, ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికి, ట్రంప్నకు ఒక రాజకీయ వెసులుబాటు కల్పించడానికి రూపొందించిన ఒక బేరసారంగా ప్రతిపాదిత ఒప్పందం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాయిటర్స్ వార్తా సంస్థకు సన్నిహిత వర్గాలు చెప్పిన మేరకు కొత్త ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ప్రపంచ చమురు సరఫరాకు ప్రధాన మార్గమైన హర్మోజ్పై ఇరాన్ తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. ప్రతిఫలంగా స్తంభింపజేసిన ఆస్తుల విడుదల లేదా ఆంక్షల పాక్షిక సడలింపు ద్వారా ఇరాన్ ఆర్థికంగా ఉపశమనం పొందుతుంది. వివాదాస్పద సమస్యలను పక్కన పెట్టి కొంత సమయం సంపాదించుకోవడానికి, ఆర్థిక ఉపశమనం పొందడానికి ఒప్పందం ఒక మార్గంగా ఇరాన్ అధికారులు భావిస్తున్నారు. నవంబర్లో జరగనున్న కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలపై దృష్టి సారించడానికి ప్రతిపాదిత ఒప్పందం ట్రంప్నకు ఉపకరిస్తుంది. అందుకే ఇరాన్ యురేనియం నిల్వలపై అమెరికా పురోగతి సాధించిందని చెప్పుకునేలా ఒప్పందంలో పదజాలం ఉండాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. కానీ యురేనియం వదులుకునేందుకు టెహ్రాన్ నాయకత్వం నిరాకరించడం, ఇరాన్కు భద్రతాపరమైన హామీలు ఇవ్వడానికి వాషింగ్టన్ విముఖత వ్యక్తం చేయడం వల్ల ఒప్పందానికి తుది రూపు రావడం లేదు. తన క్షిపణి సంపదను గల్ఫ్ ఇంధన ప్రవాహాలకు అంతరాయం కలిగించే సామర్థ్యాన్ని అంటిపెట్టుకుంటేనే భవిష్యత్తులో జరిగే దాడులను అడ్డుకోగలనని ఇరాన్ భావిస్తోంది. అనిశ్చిత నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక ఒప్పందానికి వచ్చి కష్టమైన సమస్యలన్నింటినీ రెండో దశకు ఇరుపక్షాలు వాయిదా వేసే అవకాశం ఉందని అమెరికా మాజీ దౌత్యవేత్త, ఇరాన్ నిపుణుడు అలానైర్ అన్నారు. అయితే రెండో దశ జరిగే అవకాశం లేదన్నారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల ఆందోళనలు ఉన్నప్పటికీ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేయాలన్న పట్టుదలను వాషింగ్టన్ చాలా వరకు విరమించుకుందని సమాచారం. బరాక్ ఒబామా హయాంలో 2015లో ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందంతో తాజా ఒప్పందాన్ని పోల్చడాన్ని నివారించాలని ట్రంప్ కోరుకుంటున్నారని వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ నియర్ ఈస్ట్ పాలసీకి చెందిన డేవిడ్ శంకర్ చెప్పారు. అయితే ఇరాన్ నిధులను విడుదల చేస్తే ఖచ్చితంగా ఆ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇరుపక్షాలు తమకు నచ్చినట్టుగా అర్థం చేసుకునే పదజాలంతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా మాజీ సీనియర్ దౌత్యవేత్త డెన్నిస్ రాస్ అంచనా వేస్తున్నారు.